పాలినామియల్స్ నుంచి 10th క్లాస్లో ఈ క్వశ్చన్ వస్తుంది. ఇవి జీరోస్ అనమాట. వెరిఫై జీరోస్ అండ్ రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోషన్స్ కనుక్కోవాలా. ఇలా ఒక పాలినామియల్ ఇచ్చినారు. సో ఫస్ట్ ఇవి జీరోసా కదా అని చెక్ చేద్దాం. ఇది ఒక 8 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ 3 అవుతుందా కదా చెక్ చేద్దాం. సో P(3) తీసుకున్నా, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎక్స్ యాడ్ ఉందో అదంతా సబ్స్టిట్యూట్ చేస్తాను. 3 క్యూబ్ ఇదంతా సబ్స్టిట్యూట్ చేసిన. ఇక్కడ చూడండి, 3 క్యూబ్ వచ్చి 27 -5 ఇంటూ 3 స్క్వేర్ వచ్చి 9, 11 3 33. ఇది మల్టిప్లై చేస్తే 81 వచ్చింది. ఈ మైనస్లు అన్నీ యాడ్ చేస్తే మళ్ళీ 81, ఒకటి +81 ఒకటి -81 వచ్చింది. సో అది 0 అయింది. అలాగే -1 వెరిఫై చేస్తాం, అంటే ఎక్స్ ఉండే చోటంతా -1 పెట్టి చెక్ చేస్తాం అనమాట. సో ఎలా చెక్ చేస్తామో చూడండి. -1 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, 3 లోపల మైనస్ పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే సైన్ మైనస్ అవుతుంది. 1 క్యూబ్ వచ్చి 1, -5 ఇంటూ లోపల మైనస్ ఉంది, పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది, అంటే లోపల మైనస్ ఉంది, పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే సైన్ పాజిటివ్ అవుతుంది. 1 స్క్వేర్ వచ్చి 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 11 1 ఈజ్ 11, -3. ఇది మళ్ళీ మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 1 ఈజ్ 3, -5 1 ఈజ్ 5, +11 -3. ప్లస్లు ఉండేవి యాడ్ చేసుకోవాలా, మైనస్ ఉండేవి యాడ్ చేసుకోవాలా, చేస్తే 0 వచ్చింది. ప్లస్ ఎంత ఉంటే మైనస్ కూడా అంతే వస్తుంది. నెక్స్ట్ -1/3 వెరిఫై చేస్తాం. 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ కదా, సేమ్ సబ్స్టిట్యూట్ చేసినాం ఎక్స్ ఉండే చోట. చూడండి, 3 ఇంటూ లోపల మైనస్ పవర్లో ఆడ్ నెంబర్ అంటే సైన్ మైనస్ 1, ఈ క్యూబ్ అనేది 1కే వస్తుంది, 3కే వస్తుంది. సో 1 క్యూబ్ వచ్చి 1, 3 క్యూబ్ వచ్చి 27. ఇది తప్పు చేస్తా అంటారు చాలా మంది. -5 ఇంటూ లోపల మైనస్ పవర్లో ఈవెన్ నెంబర్ అంటే పాజిటివ్ అవుతుంది. 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇది ఎప్పుడు న్యూమరేటర్కి సంబంధించింది. 11 1 ఈజ్ 11, 11/3 -3. ఇక్కడ క్యాన్సిల్ చేసినాను. 3 1s 3 9s. ఇంకేం మిగిలింది, -1/9 మైనస్ ఇది ఎప్పుడు న్యూమరేటర్కి సంబంధించింది 5/9 ప్లస్ 11/3 -3 అనమాట. ఎల్సిఎం తీసుకున్నాం. ఇది 3 ఉంది, 9 ఉంది, రెండు ఒకే టేబుల్తో పోతే ఏది పెద్దదైతే అదే ఎల్సిఎం. కింద 9లు సేమ్ ఉన్నాయి కాబట్టి 5 అట్లే రాసిన. బట్ ఇక్కడ 3 ఉంది, 3తో 9 ఎప్పుడు పోతుంది, ఏ టేబుల్ 3 3s 9, అంటే కోషంట్ 3 కాబట్టి 3 ఇంటూ 11, 3 11s 33. మళ్ళీ మైనస్, దీని కింద ఏమీ లేదు యాక్చువల్గా. దీని కింద ఏమీ లేకపోతే మనకు వచ్చిన ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 3 9s 27 -27, ప్లస్లు ఉండే 33, ఇవంతా యాడ్ చేస్తే మైనస్లు కూడా 33, 33 - 33 0 అవుతుంది. 0/9 0. సో నెక్స్ట్ అంటే ఇది 0 అయింది, ఇది 0 అయింది, ఇది కూడా 0 అయింది, అన్ని 0లు అయిపోయినాయి కాబట్టి రాసినాం. 3 -1 -1/3 ఆర్ జీరోస్ ఆఫ్ P(x) అని రాసినాం. ఇప్పుడు రిలేషన్ చెక్ చేయాలన్నమాట. రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోషన్స్. మనం వెరిఫై చేసిన జీరోస్ని అజ్యూమ్ చేసుకోవాలి. లెట్ ఆల్ఫా ఒకటి, బీటా ఒకటి, గామా ఒకటి. వాళ్ళు ఇచ్చిన పాలినామియల్ ఇది. సో వాళ్ళు ఇచ్చిన పాలినామియల్ ఇట్లా కంపేర్ చేసుకోవాలా. ax³ + bx² + cx + d. ఇక్కడ కోషంట్లు అంటే x³ కోషంట్ 3, x² కోషంట్ వచ్చి b, అంటే ఆ ప్లేస్లో ఏదో అవి తీసుకోవాలన్నమాట. సో రిలేషన్ ఏ విధంగా చెక్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ డిగ్రీ 3 ఉంది కాబట్టి 3 రిలేషన్స్ వస్తాయి. ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్, ఆల్ఫా + బీటా + గామా -b/a. ఇది కూడా రాయొచ్చు. -కోఎఫిషియంట్ ఆఫ్ x² కోషంట్ ఆఫ్ x³. ఇవి వాళ్ళు ఇచ్చిన జీరోస్. ఇవి వచ్చి పాలినామియల్ నుంచి తీసుకోవాలా. సో పాలినామియల్ నుంచి తీసుకుంటే మైనస్, ఫార్ములాలో ఉండే మైనస్. b అంటే చూడండి, b అంటే x²కి ముందర ఉండేది b అనమాట, అంటే -5. అట్లా ఈ సబ్స్టిట్యూట్ చేయాలి. సో -b బదులు -5 సబ్స్టిట్యూట్ చేసిన /3. ఇప్పుడు ఇదంతా సాల్వ్ చేయాలి. ఎట్లా, 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ -1/3. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/3. 3లో 1 పోతే 2, 2 - 1/3 = 5/3. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి. 3 2s are 6 -1/3 5/3. ఇక్కడ రెండు ఈక్వల్ అయినాయి, ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ఆల్ఫా బీటా + బీటా గామా + గామా ఆల్ఫా c/a. ఇవి వచ్చి వాళ్ళు ఇచ్చిన జీరోస్. ఆ జీరోస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసినాం. ఈ c/a అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం. c అంటే ఎక్స్ కోషంట్, ఎక్స్కి ముందు ఉండేది. c/a అంటే ఈ 3, కాబట్టి అవి సబ్స్టిట్యూట్ చేసినాం ఇక్కడ. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 1 ఈజ్ 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ప్లస్ 1 1 ఈజ్ 1, సో 1/3. ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ ఇంటూ మైనస్ -1 = -11/3. ఇక్కడ -3 ఉంది, ఇక్కడ -1 ఉంది, అంటే -4 + 1/3. ఇది అలాగే రాసినాం. ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం కింద 3 క్రాస్ మల్టిప్లై చేస్తే -12 + 1,
3 మైనస్ 11/3 అంటే ఈ పక్క రెండు సేమ్ అయినాయి. 12 1 పోతే -11/3. నెక్స్ట్ లాస్ట్ది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా మైనస్ D/A. సో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 3 క్యాన్సల్, అంత ప్రోడక్ట్లో ఉంది కాబట్టి క్యాన్సల్ కొట్టుకోవచ్చు. ఇక్కడ పైన 3 కింద 3 క్యాన్సల్, మైనస్ ఇంటూ మైనస్ +1, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +1, హెన్స్ వెరిఫైడ్. సో ఇక్కడ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇక్కడ B నుంచి స్టార్ట్ అవుతుంది, అన్నిటికీ కింద ఏనే, B/A, C/A, D/A. ఫస్ట్ దానికి లాస్ట్ దానికి మైనస్ వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, చదువుకోండి, స్టార్ మార్క్ ఉంది.